అందరికీ నమస్కారం. ఇప్పుడు మా సినిమా తీసాం. చాలా కష్టపడ్డాం. బావుంటది. చూడండి. ఇదంతా రొటీన్. సినిమా బావుంటేనే కదా అందరూ చూసేది. సో, ఇక్కడ ఒకాయన గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పెద్ద దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు ఎవరో కాదండి. డైరెక్టర్ అజయ్ గారు. ఎందుకండి దుర్మార్గుడయ్యాడు అంటే పిచ్చి. సినిమా అంటే ఆహ్, దుర్మార్గుడు అని ఏకవచనం వాడిన డైరెక్టర్ మ్యాక్సిమం నేను అందరిని సార్ అని పిలుస్తా. ఎందుకంటే సినిమా అంటే పిచ్చి. 24 గంటల్లో మీరు ఆయనతో ఎంతసేపు టైమ్ స్పెండ్ చేసినా సినిమా గురించి తప్ప ఇంకో దాని గురించి మాట్లాడరు. ఈయన ఆల్రెడీ ఓ సినిమా చేశారు. రెండో సినిమా. ఇప్పుడు ఇదైతే ఈ కథ గురించి. ఈ కథ గురించి ఈయన పాపం చాలామందిని అనుకున్నారు. ఏం సార్? ఈ కథ మహేష్ బాబు గారితో చేద్దాం అనుకున్నారు. ఆయన రాజమౌళి గారి డేట్స్ వ్యవహారాల్లో ఉన్నాయి. ఇప్పుడు కాదు. ఇంకోటి నువ్వెప్పుడో రాకుమారుడునిని అప్పుడు రావాల్సింది ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారనే టైప్‌లో చెప్పారు. తర్వాత ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరు హీరోలతో తిరిగేశారు. మొత్తం అందరిని ఒక సినిమా చేసిన హీరోని, ఇద్దరు సినిమాలు చేసిన హీరోని, ముగ్గురు సినిమాలు చేసిన హీరోని. అందరూ ఏకముఖతంతో చెప్పింది ఏంటంటే, ఇది చిన్నపిల్లల సినిమా. అంటే ఏమంటారు ఇప్పుడు చిన్నపిల్లల సినిమా అనేదో అంటారు. లాలీపాప్ లవ్ స్టోరీస్. కాదు. అది. అదిగో యూత్ కనెక్ట్‌లో ఉన్నారు. ఇది 'నిబ్బా నిబ్బి' లవ్ స్టోరీ. ఈట్లికి సీనియర్స్ అక్కర్లేదు. సో, కొత్త వాళ్ళతో ఎళ్ళండి అంటే